తగ్గేదేలే. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ముదురుతున్న తొక్కిసలాట వివాదం చివరికి ఏడికి పోయిందంటే ఇగో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి, ముట్టడించిన ఓయూ జేఏసీ, పూల కుండీల ధ్వంసం, జేఏసీ నేతల అరెస్ట్, దాడిని ఖండిస్తున్న ముఖ్యమంత్రి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టున్నారు అందరికీ, రాష్ట్ర ప్రజలకి. ఈ దాడిని ఖండిస్తున్న ఎవరైతే అర్హత లేని పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళ మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోండి అని. ఎవరు ప్రెస్ మీట్ పెట్టింది? ఆయన ఎవరు ఏసీపీ విష్ణుమూర్తి గారని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రకంగా నేను కూడా షాక్ అయిన ప్రెస్ మీట్ చూసి. ఎందుకంటే ఆయన అసలు ఇష్టం వచ్చినట్టు వేసి పడేసిండు. మీ ఏం సినిమాలు తీస్తారు, ఏంది మీరు హీరోలా అదా ఇదా అంటే జనరల్ కామన్ పబ్లిక్ మాట్లాడినట్టే మాట్లాడి. నేను కూడా షాక్ అయినా అసలు ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ ఈ రకంగా ఎట్లా మాట్లాడుతున్నారని. బేసిక్గా ఏంటంటే ఆయన ప్రెస్ క్లబ్లో ఆయన ఏదో విషయంలో సస్పెండ్ అయినని ఏవో చెప్తున్నారు, అది మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది. సో ఆయన వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఒక్కడే. సో అదొక భాగం. అయితే నిన్న హైదరాబాద్ సిపి బాధ్యతల్లో ఉన్న సివి ఆనంద్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఎవరెవరితో పెట్టిండంటే ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కూర్చున్నారు. ఇగో అందరు పోలీస్ ఆఫీసర్లు కూర్చొని ఎవరైతే ఆ మహిళకి ఆ బాబుకి సిపిఆర్ చేశారో, కాపాడే ప్రయత్నం చేశారో, అక్కడ గ్రౌండ్లో ఫీల్డ్లో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసిండు. మరి ఆ వీడియో బాగానే తయారు చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ ఆ వీడియో ద్వారా టోటల్గా ఇంకా ప్యాక్ అయిపోయిండు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు సైలెంట్గా కూర్చుంటే అయిపోతుండే, సైలెంట్గా ఉంటే అయిపోతుండే. ఈయన ఏదో తప్పు చేయనట్టు మీడియా ముందుకు వచ్చి ఏదో స్క్రిప్ట్ రాసుకొని, మరి ఎవడు రాసిచ్చిండో ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆ స్క్రిప్ట్ చూసుకుంటా మాట్లాడడం ప్రారంభించిండు. అది ఇంకా ఇష్యూ అయింది. ఇంకా ఇష్యూ అయ్యి పోలీసులు మొత్తం వాస్తవాలు తెచ్చి ముందర పెట్టారు. దొరికిపోయిండు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటావు? పుష్ప 2 ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఆ సినిమాలోని తగ్గేదేలా అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మంటలు రాజుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఒక మహిళ చనిపోయింది, థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తమకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలు విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకొస్తున్న వీడియోను విడుదల చేశారు. పోలీసులే తీసుకొస్తున్నారు, వీడియోలో కనబడుతున్నది. మన నా దగ్గరికి పోలీసులే రాలే, అబద్ధమే కదా. నా దగ్గరికి పోలీసులే రాలే, మా సిబ్బంది వచ్చి ఏదో అనర్థం జరిగిందని చెప్పడంతో నేను బయటకు వచ్చినా అన్నాడు. మళ్ళీ ఏమంటుండు, మొత్తం అసలు సినిమా మొత్తం చూడలేదు, మధ్యలోనే వచ్చినా అన్నాడు. అసలు అక్కడికి వెళ్ళింది చెప్పింది ఎవరు? ఆయన దగ్గర పోలీసులు చెప్పారు. వినకపోతే పోలీసులు గట్టిగా చెప్పారు తమాషా చేయకు వచ్చేయని. అప్పుడు వచ్చేసిండు. ఫస్ట్ ఏసీబీ పోతే రాలే, ఏసీబీ మళ్ళీ డీసీబీ కాల్ చేసిన ఆయన వస్తలేడని, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు బయటికి రమ్మని చెప్పని అప్పుడు బయటికి వచ్చిండు. అది వీడియోలో చాలా క్లియర్గా కనబడుతున్నది. నేను ర్యాలీ తీయలేదు అన్నాడు. ఈయన చెప్పిన తప్పు లేదండి, నేను ర్యాలీ లేదన్నాడు. ఆ ముషీరాబాద్ నుంచి ర్యాలీ తీసుకుంటేనే లోపలికి ఎంటర్ అయ్యండి. విజువల్స్ ఉన్నాయి క్లియర్గా, వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేసిర్రు. అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ టోటల్ ఎపిసోడ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఆయన ఏమంటుండు, సరే ఆయన లైన్లోకి వెళ్దాం మనం, ఆయన చెప్పిందే కొద్దిసేపు వాస్తవం అనుకుందాం. ఏమంటున్నాడు, నా దగ్గరికి మా ప్రైవేట్ పోలీసులు ఎవరు రాలేదు, మా వాళ్ళే వచ్చి నాకు చెప్పారు, చెప్పంగానే నేను వెంటనే వెళ్ళిపోయినా నా ఫ్యామిలీతో పాటు అన్నాడు. అనర్థం జరిగింది అని చెప్పిరా అని అన్నాడు. మరి అనర్థం జరిగితే నువ్వు వెళ్ళిపోయినావు, మరి ఏం జరిగింది, ఏమైందని తెలియదా నీకు? ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదా? కనీసం ఫోన్లు చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదా? ఈయనట తెల్లారికి కానీ తెలియదట ఆ మహిళ చనిపోయింది. ఎవడైనా నమ్ముతాడా అండి? ఎవడైనా నమ్ముతాడా? నువ్వు ఆ సంధ్యా థియేటర్ సిబ్బందితో, ఆ డిస్ట్రిబ్యూటర్లతో, ఆ యాజమాన్యంతో మాట్లాడుకొని అక్కడికి వచ్చినావు. నీకు ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ, ఆ షో, ఆ బెనిఫిట్ షో వేసిన వాళ్ళు కానీ, దానికి నిర్వాహకులు కానీ ఎవ్వరు మీకు ఫోన్ చేసి చెప్పలేదా? అనర్థం జరిగిందని నువ్వే అంటావు, మళ్ళీ నాకు తెల్లారదాకా తెలియదని అంటావు. ఇక్కడే దొరికిపోయినావు కదా టోటల్గా. అబద్ధం ఆడుతున్నారు అన్నది చాలా క్లియర్గా అక్కడే అర్థం చేసుకోవచ్చు మనం.
నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో. అల్లు అర్జున్ను థియేటర్కు రానివ్వొద్దని ఆదేశిస్తూ సిఐ లేఖ, అయినా పట్టించుకొని యాజమాన్యం. చూసిరు కదా, సిఐ లెటర్ రాసిన లెటర్ బయట పెట్టిర్రు. అసలు అల్లు అర్జున్ రానివద్దు, ఇది 9:30 అంటే ఇది చాలా ఇరుకైన ప్రదేశం, కుదరదు, ఇక్కడ క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు చెప్పిరు వాళ్ళకి, అయినా పట్టించుకోలే. మరి వచ్చేటోడు మరి క్రౌడ్ వస్తుంది ఎట్లా రావాలని సోయి ఉండదా హీరోకి? వితౌట్ పర్మిషన్ ఏ రకంగా వస్తావు నువ్వు? మహిళ చనిపోయిందన్నా స్పందించని అల్లు అర్జున్ డీసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపైన ప్రెజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు, అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం, సినిమా చూశాకే అల్లు అర్జున్ వెళ్తానన్నారు ఏసీపీ. రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం, ఆమె మృతితో 15 రోజులుగా మనశ్శాంతి లేదు. సిఐ ఆయన ఎవరు పాపం, ఆ మహిళకి సిపిఆర్ చేసిన సిఐ. పౌరుల భద్రతే మాకు ముఖ్యం డీజీపీ జితేందర్. సరే, మిగతా విషయాల్లో పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారు, వాళ్ళ వ్యవహారం ఏందన్నది పక్కన పెడదాం. ఈ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు మొత్తం డేటా అంతా బయటపెట్టారు. మరి ఆ వీడియోకి అల్లు అర్జున్, మరి నువ్వు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ వీడియో ప్లే చేసి, ఒకవేళ పోలీసులు తప్పైతే ఇది మార్ఫింగ్ చేసిరంటవా లేకపోతే వాళ్ళు తప్పు చెప్తురంటవా చెప్పు. మరి అంటే నువ్వు ఎంత అహంకారం, నీకు మాట్లాడడం రాదు, అసలు ఏ పదాలు ఎట్లా వాడాలనో తెలియదు, రానప్పుడు నువ్వు బయటికి రావద్దు, రాసుకొచ్చి దాన్ని చదివి మీ నాయనే పరిశాన్ అవుతున్నా పక్కన నీరేది నా ఇట మాట్లాడుతున్నాను. మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మేము విజయోత్సవాలు చేయలేకపోయినాం అంటే వీళ్ళకి మహిళ చనిపోయిండు, బాబు కోమాలో ఉండడన్న బాధ లేదు వీళ్ళకి, విజయోత్సవాలు చేయలేకపోయినామన్న బాధ ఎక్కువ ఉన్నది. మరి ఇప్పుడు ఒక్కడు మాట్లాడతలేనేది, సినీ ప్రముఖులు ఎటుపోయి వీళ్ళంతా ఒకటే పోయి పరామర్శించి వచ్చారు కదా, నీ దిష్టి పోయిందని ఒకడు అంటాడు, ఇంకోడు అంటాడు. మరి ఇప్పుడు ఎక్కడు మాట్లాడతలేనేది, ఎటుపోయిండు చిరంజీవి, ఎటుపోయిండు మిగతా స్టార్లంతా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి, హైకోర్టులో నేడు పిటిషన్ వేయబోతున్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడం పైన సీరియస్. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ. రేవతి మృతికి హీరోనే కారణం, పోలీసులు చెప్పినా పట్టించుకోలే, పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా? సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి. సీఎంపై ఆరోపణలు తగవు మహేష్ గౌడ్. అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే కిషన్ రెడ్డి. కక్ష సాధింపు సరికాదు బండి. సో ఇప్పుడు ఈయన బెయిల్ రద్దు చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బేసిక్గా మనం లాస్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం, ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఈ బెయిల్ ఎట్లా వస్తుంది. 482 క్వాష్ పిటిషన్ పైన బెయిల్ అడగడము, అసలు కింది కోర్టు రిమాండ్ విధించిన రిమాండ్ రిపోర్ట్ లేకుండానే హైకోర్టు జడ్జి ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారో మేమే షాక్ గురైనాం. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి పూర్తిగా విరుద్ధం అని చెప్పారు. సరే, కోర్టు తీర్పు కాబట్టి గౌరవించాల్సిందే. ఆయన మొత్తానికి బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయబోతున్నారట. ఇక ఏమని, సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాలు సేకరించారు. అర్జున్కు ఊరట లభించేలా వచ్చే నెల 21వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగ మేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపైన అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలిసింది. అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి సలహా మేరకే మీడియాతో మాట్లాడారని సమాచారం.
శనివారం అర్జున్ మీడియాతో మాట్లాడినప్పుడు అతని పక్కనే హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డి కూర్చున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకే తిప్పికొట్టిందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీతేజ్ కోసం 2 కోట్లతో ట్రస్ట్. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుగా తెలిసింది. అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు 2 కోట్లు ట్రస్ట్లో జమ చేసి అతని వైద్యం భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా రావాలి, ఎప్పుడో రావాలా. మీరు ఆ మహిళకి ఆ కుటుంబానికి ఇంకా 25 లక్షలు ఇవ్వలేదంటున్నారు. కారణం ఏంటి? సో మొత్తానికి నిన్న ఈ వ్యవహారం అంతా జరిగింది. టోటల్గా ఏ టైంలో ఎట్లా జరిగింది అన్నది క్లియర్గా రాసిరిగో. ఈ నెల 4వ తేదీ రాత్రి 9:15 అల్లు అర్జున్ మామ, కూతురు ఫార్చునర్ కారులో థియేటర్ లోపలికి వచ్చారు. ఆ వీడియో ఉన్నది. ఆ తర్వాత అల్లు అర్జున్ కారు లోపలికి వచ్చేందుకు గేట్ తెరవడంతో జనం ఒక్కసారిగా లోపలికి వచ్చారు. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. వీడియో ఉన్నది. ఆ తర్వాత నల్ల రంగు స్కార్పియో కారులో అల్లు అర్జున్ కొడుకొచ్చిండు. వీడియో ఉంది. 9:25 తర్వాత రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ థియేటర్ గేటు నుంచి లోపలికి వచ్చారు. ఆ వీడియో ఉన్నది. సుమారు రాత్రి 9:28 నుంచి 9:34 సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని మెట్రో స్టేషన్ సంధ్యా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అక్కడి ప్రజలకు చేతులూపుతూ అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చిండు. జన సమూహం సంధ్యా థియేటర్ వైపుగా కదిలింది. వీడియో ఉన్నది. 9:35 సమయంలో దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 40 నుంచి 50 మంది థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించారు. ఎంతమంది బౌన్సర్లు? 40 నుంచి 50 మంది బౌన్సర్లట. అంటే నువ్వు 40 నుంచి 50 మంది బౌన్సర్లను తెచ్చుకున్నావు అని అంటేనే అక్కడ నువ్వు జనం ఉంటారని నీకు తెలుసు, అంతే కదా? ఎట్లాగో క్రౌడ్ వస్తారు, నువ్వు పెద్ద హీరో కాబట్టి. మరి అంత క్రౌడ్ వస్తారు, అక్కడ పోలీసులు ఉంటారా ఉండరా, పర్మిషన్ ఉందా లేదా, నిన్ను పిలిచినోడిని అడిగినవా? నువ్వు చచ్చిపోయిన తర్వాతనే నువ్వు బయటికి రావైతివి. నేను రాను, సినిమా చూసే వస్తా అంటివి. 9:35 నుంచి 9:40 మధ్య లోయర్ బాల్కనీలోకి వెళ్లే గ్రిల్ గేటు మార్గంలో జనం పెరగడంతో గేటు విరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఆ వీడియో కూడా ఉన్నది. 9:40 సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్లు అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని ఆధీనంలోకి తీసుకొని ఆయన్ని పైకి తీసుకుపోయారు. వీడియో ఉన్నది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడంతో లోయర్ బాల్కనీ నిండిపోయింది. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ కోల్పోయారు. అక్కడి వీడియో లేదు. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొందరు లోయర్ బాల్కనీ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. సుమారు 9:45 నుంచి 9:50 మధ్య అపస్మారక స్థితికి చేరిన రేవతి, శ్రీతేజలను గుర్తించిన పోలీసులు జనం థియేటర్ బయటకు వచ్చారు. వారికి పోలీసులు CPR చేసి ఆసుపత్రికి తరలించారు. 10:45 గంటల సమయంలో ఏసీపీ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక థియేటర్ బయట పరిస్థితి, రేవతి చనిపోయిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి పైన అర్జున్కి తెలియజేయడానికి అనేకసార్లు ప్రయత్నించిన ఆయన మేనేజర్ సంతోష్ అడ్డుపడ్డాడు. తాను తెలియజేస్తాను అని చెప్పిండు. అర్జున్ని తీసుకెళ్లాలి అని అతనికి చెప్పారు. సుమారు రాత్రి 11:45 వరకు మేనేజర్ అర్జున్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి, శ్రీతేజల పరిస్థితి, బయట రద్దీ ఉన్న జనం గురించి చెప్పి వెళ్ళిపోవాలి అని చెప్పిండట. కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తాను అన్నాడు. దీంతో సీరియస్ అయిన సెంట్రల్ జోన్ డీసీపీ అర్జున్ను తీసుకుని వెళ్లాలని అతని మేనేజర్కు గట్టిగా చెప్పారు. మేనేజర్ 10 నిమిషాల సమయం అడగ్గా పోలీసులు ఆ లోపు థియేటర్ రూట్ను క్లియర్ చేశారు. సో ఆ క్లియర్ చేసిన వీడియో లేదట, వెతుకుతున్నామని చెప్పిరట. రాత్రి 12:05 సమయంలో డీసీపీ థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ని బయటకు తీసుకొచ్చారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చిన అర్జున్ మళ్ళీ చేతులూపుతూ అభివాదం చేసింది. అంటే ఎంత బలుపు ఉండాలిగా, ఏమనాలిగా? మహిళ చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి అభివాదం చేస్తున్నావు. నువ్వు మనిషివా, అల్లు అర్జున్వా అడుగుతున్నారు జనం. సో ఇది టోటల్ ఇష్యూ. ఇది వీడియో కూడా నిన్న రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా క్లియర్గా మొత్తం ఇదా ఈ వీడియోలో టోటల్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. పోలీసులు ఇక్కడ బయటపడ్డది ఎక్కడ అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు పర్మిషన్ అడిగారు, మేము రిజెక్ట్ చేసినాం అంటున్నారు. పర్మిషన్ అడిగారు, రిజెక్ట్ చేశాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి ఇట్లాంటి అంటే జనరల్గా ఏదైనా ఒకరు ధర్నాకు పిలుపునిచ్చినారు అనుకుందాం.
ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసినా కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు. పెద్ద ఎత్తున మాబ్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. రైట్, పోలీసులను మోహరిస్తారు, పెద్ద ఎత్తున తీసుకొస్తారు, అక్కడ వందలాది మంది పోలీసులు వచ్చేస్తారు. మరి ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు కూడా అలసత్వం ప్రదర్శించారా? విచారణ జరగాల్సిందే. ఎందుకంటే ఒక 100 మంది అక్కడ గుమిగొడుతున్న ఏం జరుగుతున్నదంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అని అక్కడ ఉన్న పోలీసులకు తెలుస్తుంది కదా. వెంటనే మీకు పర్మిషన్ లేదు కదా, యాజమాన్యం ఎందుకు ఆయన్ని రమ్మంటున్నది, మేము పర్మిషన్ ఇవ్వలేదు కదా అని మీరు చెప్పే ప్రయత్నం చేసిరా? మాకు తెలియదని అనుకోకండి, అక్కడ ఎవరో ఒకరు పోలీసులు అయితే ఉంటారు కదా. 10 మంది 20 మంది 100 మంది గుమిగూడిన తర్వాత ఎవరు వస్తున్నారు అంటే అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్తారు కదా. మీరు ఇమీడియట్గా మేనేజ్మెంట్ని అడిగారా లేదా? ఒకవేళ అల్లు అర్జున్ అయినా కూడా వస్తున్నాడనంటే మీరే ముందుకెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల నొక్కితే అయిపోతుండే. పర్మిషన్ లేని ఎట్లా వచ్చినారో భయ అని. మరి పోలీసులు ఆ పని ఎందుకు చేయలేకపోయినారు? సింపుల్. ఏదైనా ఒక ధర్నా జరిగితే అటాక్ చేస్తారు కదా డైరెక్ట్గా. మరి ఈ విషయంలో ఎందుకు మీరు ఈ రకంగా ఆలోచించలే? ప్రజలు గుమిగూడితే పోలీసులకు తెలిసిపోతుంది. అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, మీకు తెలుసు అల్లు అర్జున్ వస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. మరి వస్తున్న వాళ్ళని అటు నుంచి అటే వెళ్ళిపోవాలని ఎందుకు చేయలేకపోయినారు పోలీసులు? ఖచ్చితంగా ఈ ప్రశ్న కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సిందే. బాధ్యత మీది కూడా ఉన్నది లేదని అనుకోవడానికి వీల్లేదు. ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశాను. ఇగో ఈ వీడియో ఒకసారి చూడండి, చాలా క్లియర్గా సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు 2/12/2024 తేదీ సాయంత్రం సుమారు 5:35 నుంచి 5:40 మధ్య అప్లికేషన్ ఏసీపీ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ తర్వాత స్టేషన్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇచ్చిండు. అప్లికేషన్ ఏది? అల్లు అర్జున్ వస్తున్నాడని పర్మిషన్ అడిగాడు. 3/12/2024 తేదీన ఎస్హెచ్ఓ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి ఇచ్చిన లెటర్ ఇది. ఏమని ఇచ్చిండు? 3/12/2024 ఎస్హెచ్ఓ థియేటర్ సందర్శించి అల్లు అర్జున్ మరియు ఇతర చిత్ర బృందం వస్తే జనం గుమిగూడే పరిస్థితి వస్తుంది అని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి 4/12/2024 తేదీన హీరో హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి లిఖితపూర్వకంగా ఆదేశాలిస్తూ లెటర్ కూడా ఇచ్చిండు. ఒక్కొక్కరిని తీసి లోపల నూకండి. ఇక అల్లు అర్జున్ కూడా లోపలికి పోవాల్సిందే. క్లియర్గా పెట్టిన అప్లికేషను, రిజెక్ట్ చేసిన అప్లికేషన్ మనకు క్లియర్ కళ్ళ ముందు కనబడుతుంది. రీప్లై రెడీయా? సుమారు అల్లు అర్జున్ కూతురు అతని మామ ఫార్చునర్ కార్లో వస్తున్న దృశ్యం. ఇదిగోండి, కార్ రావడం కోసం గేట్ తీయడంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనం తొక్కిసలాట లాంటి పరిస్థితి. అల్లు అర్జున్ ఎంట్రీ, అల్లు అర్జున్ కొడుకు ఎంట్రీ అట. అందరూ ఒకటే కార్లో రావచ్చుగా. ఓ నీ అమ్మ, ఒక్కొక్కడు ఒక్కో కార్ వేసుకొని వచ్చిండు. అన్నిటికీ ఎంట్రీ. అల్లు అర్జున్ కొడుకు. (9:25) టైం.
రేవతి కుమారుడు శ్రీతేజ థియేటర్ నుండి ప్రవేశం. లోపలికి ఎంటర్ అవుతున్నారు పాప తల్లి కొడుకు. సుమారు టైం ఎంత? 9:25. అల్లు అర్జున్ ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు. ఎంటర్ అవ్వనప్పుడు ప్రశాంతంగా ఉన్న థియేటర్. ఆయన మొగాయన వస్తున్నాడు. 9:28 to 9:34 మధ్య సమయం. దేశం కోసం ఒక సైనికుడు, ఒక పెద్ద కల్నల్ ఎవరన్నా వస్తే ఇంతమంది వస్తారా? ఏందో జనం నాకు అర్థం కాదు. ఏముంది ఆయన దగ్గర? ఆయన చూడడానికి ఏమున్నది? ఈయన ఆయన ఏమన్నా సమాజ సేవ, లేకపోతే ఆయన పోనీ ఆ సినిమా ఏమన్నా ఏదైనా సమాజానికి ఉపయోగపడే సినిమానా? స్మగ్లింగ్ సినిమా అది. 9:30-10 గంటల రాత్రి జనాలు మొత్తం వచ్చి పోలీసులు రిలీజ్ చేసిన వీడియో. ప్రజలు కూడా ఈ దయచేసి పెద్ద పెద్ద హీరోల సినిమాలకి ఫస్ట్ 1 వీక్ చూడాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ జీవితాలను ఆగం చేయకండి. ఏమి కాదు ఒక వారంలోపు సినిమా చూడకపోతే. ఇప్పుడు ఏం లాభం? ఆ భర్త భార్య చచ్చిపోయాయి, కొడుకేమో సావు బతుకుల మధ్య ఉండే, కుటుంబం ఆగం అయిపోయింది కదా. ఒక్క సినిమా, ఒక పనికిమాలిన సినిమా కోసం దయచేసి ఆలోచించి. ఇవాళ ఓటీటీలు వచ్చినాయి రకరకాలుగా, అది 1-2 నెలల లోపు ఆ సినిమా ఓటీటీలనే వచ్చేస్తున్నది. ఇంకా మేము చూడకుండా ఉండలేము అభిమాన హీరో అనుకున్నాడు, వారం తర్వాత పోండి. ఈ బెనిఫిట్ షోలకు పోయి ఆడ తొక్కిసలాట జరిగి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆ బాధ? సో ఇది అల్లు అర్జున్ ఇష్యూలో జరిగింది. చూడాలి ఏమవుద్దన్నది. మరి వీళ్ళు కోర్టులో మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా పిటిషన్ వేయబోతున్నారట.